వెల్కమ్ టు నామ్సరీ. ఈరోజు నేను స్నాక్స్ టైంలో ఇలాగా సుజీ రవ్వ అలాగే పొటాటోతో చేశాను. చూడండి, ఇలాగా మనము సాస్తో తీసుకున్నామంటే పిల్లలకైనా కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను వీటిని చేయడానికి 2 కప్పుల వరకు నీళ్లు తీసుకున్నాను. 2 కప్పుల వరకు నీళ్లు, దానికి 1 కప్పు సుజీ రవ్వ తీసుకున్నా. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని నీళ్ళు బాగా ఉడికేటప్పుడు మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇక్కడ సుజీ రవ్వ ప్లేస్లో కావాలనుకుంటే మైదా అయినా తీసుకోవచ్చు, లేదా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలాగ మొత్తం అంతా మనం ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు రవ్వ మనం లో ఫ్లేమ్లో ఇలాగా కలుపుకోవాలి. ఇలాగ కలిపేసుకొని మనం పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి పిండి మొత్తము. అలాగే ఇక్కడ 2 పొటాటో పొట్టు తీసి పెట్టుకున్న వీటిని మనం తురుముకోవాలి, రెండింటిని కూడా. ఇప్పుడు పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి, బాగా మెత్తగా అయ్యేంత వరకు, బాగా ముద్దలాగా చపాతీ ముద్దలాగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు వచ్చేటువంటి బుల్లెట్స్ కూడా పొటాటో బుల్లెట్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నీ వేసుకున్నా. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకున్నా. ఆల్రెడీ వేసేసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకున్నా. కొద్దిగా వంట సోడా. ఇప్పుడు మనం తురుముకున్నటువంటి పొటాటోని వేసేసుకొని పొటాటో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలాగ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకి పొటాటో మొత్తం రవ్వలోకి పూర్తిగా కలిసిపోతుంది. చూడండి, ఇలాగ బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా కూడా వస్తాయి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా పైన కొద్దిగా నూనెను అప్లై చేసి మనకి పిండి ఆరకుండా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ని వేడెక్కిన తర్వాత ఇలాగ మనకి ఏదో ఒక షేప్లో రౌండ్గా అయినా లేదా ఏ షేప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బుల్లెట్ షేప్లో ఇలాగ సిలిండర్ షేప్లో ఇలాగ రెడీ చేసుకున్నా. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు ఈజీగా చేయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. 2 చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే, ఒకసారి అప్లై చేసుకుంటే చాలు, మనం అన్నీ ఇలాగే చేసేసుకోవచ్చు. టమోటా సాస్లో అయినా లేదా చట్నీతో అయినా కూడా మనం వేసేసుకోవచ్చు అండి. అన్నీ ఇలాగ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను నూనెను వేడి చేసుకున్నా. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసేసుకోవడమే. కాకపోతే ఇక్కడ కడాయి అనేటువంటిది మనకి ఫ్లాట్గా ఉండేది తీసుకుంటే ఒకదానికొకటి అతుక్కోవు. నేను ఇక్కడ రౌండ్గా ఉండేది తీసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకుంటాను, ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి ఇలాగ వేసుకుంటే. అదే ఫ్లాట్గా ఉండేటువంటి కడాయిలో అయితే మనకి ఇలాగ అతుక్కోవు. అందుకే తక్కువగా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఇలాగా అతుక్కున్నాయి ఒకదానికొకటి. ఇప్పుడు జాగ్రత్తగా వీటిని ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇలాగ కలుపుతూ జాగ్రత్తగా విడదీసుకోవాలి. చూడండి, అదే ఫ్లాట్గా ఉండేటువంటి కడాయి పెట్టుకున్నామంటే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. ఇది మొత్తం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి కలర్ వచ్చేంత వరకు పూర్తిగా నీకు బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇంకా కాస్త కలర్ వచ్చేంత వరకు వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలాగే మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవడమే. వేడిగా
పొటాటో బుల్లెట్స్ రెడీ అయిపోయినాయి. చూడండి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. సాస్తో అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మనం మార్నింగ్ టైం టిఫిన్కైనా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కైనా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం సాస్తో లేదా చట్నీతో అయినా కూడా బాగా ఉంటాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ క్రిస్పీగా వచ్చేసినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.